మీకు సమయం లేదు అనేటువంటి ఒక పదాన్ని ఉచితంగా వాడుతూ ఉంటాం. సమయం కుదుర్చుకొని మరి ప్రతిరోజు సంధ్యావందనం చేయాల్సిందే. మీ అందరికీ కూడా ఈ కడుపులైన తర్వాత సంధ్యావందన పుస్తకాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పుస్తకంలో చాలా విశేషంగా సంధ్యావందనం నేర్పించబడుతోంది. చక్కగా నేర్చుకుని సంధ్యావందనాన్ని ఆచరించండి. అలాగే ఉపనయన నమస్కారం అయిన తర్వాత మీరు చాలా నియమంతో నిష్టతో ఆ గాయత్రి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంత్రాన్ని, ఆ యొక్క సావిత్రీదేవి అనుగ్రహాన్ని పొంది ఉంటారు. కాబట్టి ఆ యొక్క అనుగ్రహాన్ని ఈ రోజు నుంచి మీకు మీరే అభివృద్ధి చేసుకోవాలి. ఎక్కడో మనం చేసేసాం, అయిపోయింది, దీని తర్వాత వివాహము లేకపోతే ఇంకొకటి అని అనుకుని ఈ క్రతువుని మనం చూసుకున్నప్పటికీ ఈ క్రతువులో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రజల ద్వారా మంచి భక్తి, మంచి జ్ఞానము, మంచి సంస్కరణ మీ అందరికీ కూడా అమ్మవారు అనుగ్రహించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే మీ తల్లిదండ్రుల యొక్క మాట, పెద్దల యొక్క మాట తప్పనిసరిగా వినవలసిందే. దేనికి కూడా ఎదురు చెప్పేటువంటి స్వభావాన్ని ఈ రోజు నుంచి విడిచిపెట్టాలి. ఇంగిలి తినకూడదు, అలాగే నుంచుని మూత్రం చేయకూడదు, నుంచుని భోజనం చేయకూడదు, అకాలంలో భోజనం చేయడము, మంచాల మీద కూర్చుని తినడము, ఇవన్నీ చేయడం ద్వారా మీ సంస్కారంలో ఉన్నటువంటి విలువ పూర్వమే కాకుండా దీని నుంచి వచ్చేటువంటి అపారమైనటువంటి పాపాన్ని కూడా మీరు పొందగలుగుతారు. ఇది భయం కోసం చెప్పట్లా, ఇది జరిగేది. మీకు కనబడకపోవచ్చు. కాలగర్భంలో నగాయత్రియాస్పదం మంత్రం నమాతుస్తరదైవతం. మనము గాయత్రి మంత్రము ఉచ్చరించకుండా ఏది యజ్ఞము చేసినా, ఏ తపస్సు చేసినా శూన్యమైనటువంటి ఫలితాన్ని మనకి అమ్మవారు ఇస్తారు. అలాగే తల్లిని పూజించకుండా సమాజంలో ఉండేటువంటి అనేక దేవతలని, దేవతామూర్తులని ఆరాధన చేయడం ద్వారా అమ్మ అనుగ్రహం లేదే మనకి ఏది కూడా లభిస్తుంది. కాబట్టి గాయత్రి మంత్రాన్ని చక్కగా ఆచరణ చేసుకుంటూ విధి విధానముగా మనకి బ్రహ్మగారు ఇక్కడ కూర్చొని కార్యక్రమాలు చెప్తూ ఉంటారు. నిదానంగా మీకు అన్నీ కూడా వివరంగా చెప్తూ ఉంటారు. సమయాన్ని తీసుకుని ప్రశాంతంగా మీ కార్యక్రమాలని మీరు మాత్రమే చేసుకోండి. ఎవరు అసిస్టెంట్ ఎవరు, మధ్యలో మీ బంధువుల్ని పిలవద్దు, ఎవరిని పిలవద్దు. మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులతో జాగ్రత్తగా సంస్కారం చేయిస్తారు. ఆ సంస్కారం చేసుకోండి. ప్రతి ఒక్కరూ కూడా సంధ్యావందనం చేయండి, గాయత్రి జపం చేయండి అని నేను చెప్పట్ల. 3 పూట్ల మొదలకపోతే ఆ నిత్యము 2 పూట్లైనా సరే ఉదయము సాయంత్రము సంధ్యావందనం మాత్రము ఆచరణ చేయవలసిందే. ఇది బాగా దృష్టిలో పెట్టుకుని ఈ సంస్కరణకి మీరు కూర్చుంటున్నారు. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి నియమం. ఏదో మేము చేశాము అంటే చేశాము అని సేవా సమితి నుంచి ఏదో మేము చెప్పుకోవడానికి ఈ కార్యక్రమం చేయండి. సకాలంలో మీరందరూ కూడా సంధ్యావందనాన్ని చేసి మీరు యోగ్యులైతే దీనికి ఎవరెవరైతే సహకరించారో వారందరికీ ధన్యవాదాలు అవుతాయి. అలాగే మీ కుటుంబాలు కూడా అభివృద్ధి చెందుతాయి. ఏదో చేసుకున్నాము అంటే అట్లాగే ఉంటుంది ఫలితం. జీర్ణమయ్యేటువంటి పదార్థాన్నే మనం తినాలి. అజీర్తి పదార్థాలను తింటే కడుపు ఎలా అయితే ఇబ్బంది పెడుతుందో అలాగే మనం ఆ సంస్కారం మీద గౌరవం లేకుండా చూసుకుంటే, దాని పట్ల శ్రద్ధ లేకుండా ఆచరణ చేస్తే అదే ఫలితాన్ని మనకి అమ్మవారు కూడా ఇస్తారు. కాబట్టి విశ్వాసంతో, ధ్యేయతో, భక్తితో ఈ యొక్క సంస్కారాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఆచరణ చేసుకోండి. నిదానంగానే చెప్పారు, నిదానంగానే మీరు చూసుకుని కార్యక్రమాన్ని చూసుకుంటూ జై శుభం.